అడవుల రాజు ఈ పేరు విన్న వెంటనే మనకు గుర్తొచ్చే ఏకైక జంతువు సింహం. శక్తి, ధైర్యం, గౌరవం, రాజసం ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రతీక సింహం. సింహం మన సంస్కృతిలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా చాలా ప్రత్యేకమైన జంతువు. అయితే అసలు సింహం ఎందుకు అంత గొప్పది? దాని జీవన విధానం, వేట, గర్జన, మనిషితో ఉన్న అనుబంధం అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సింహం శాస్త్రీయ పేరు ప్యాంథరా లియో. ఇది పిల్లుల కుటుంబానికి చెందినది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పిల్లి జాతికి చెందిన జంతువు సింహం. ఇక మొదటిది పులి. ఈ సింహాల బరువు విషయానికి వస్తే, మగ సింహం 150 నుంచి 180 కిలోల వరకు ఉంటుంది. ఆడసింహం 110 నుంచి 130 కిలోల వరకు ఉంటుంది. సింహం పొడవు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు ఉంటుంది. సింహం తోక పొడవు దాదాపు 1 మీటర్ ఉంటుంది. మగ సింహానికి ఉండే జటా వలన ఇది ఇంకా బలంగా, భయంకరంగా కనిపిస్తుంది. ఇది కేవలం దాని అందం కోసం మాత్రమే కాదు, యుద్ధాల్లో ఇతర మగ సింహాల దాడుల నుంచి, గాయాల నుంచి రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మగ సింహాలకు ఉండే ఈ జట ఆడసింహాలను ఆకర్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు సింహాల రాజ్యం యూరప్ నుంచి ఆఫ్రికా, ఇండియా వరకు విస్తరించి ఉండేది. కానీ నేటి పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు సింహాలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని సవానా గడ్డి మైదానాల్లో కనిపిస్తాయి. భారత్లో మాత్రం చాలా అరుదుగా గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే ఉంటాయి. సింహాలకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, పిల్లుల కుటుంబంలో సమూహంగా జీవించే ఏకైక జంతువులు సింహాలు మాత్రమే. ఇలా పిల్లి జాతికి చెందిన ఏ జీవులు కూడా గుంపులుగా జీవించవు. సింహాల గుంపుని ప్రైడ్ అంటారు. ఇలా ఒక ప్రైడులో 10 నుంచి 15 వరకు ఆడసింహాలు, 1 లేదా 2 మగసింహాలు, ఇంకా చిన్న సింహం పిల్లలు కూడా ఉంటాయి. ఈ ప్రైడులో పని పంచుకోవటం ఎలా ఉంటుందంటే, ఆడసింహాలు వేట చేస్తాయి, మగసింహాలు ప్రైడ్కు రక్షణ ఇస్తాయి. ఇంకా పిల్ల సింహాలను చూసుకోవడం కూడా ఆడసింహాల బాధ్యతే. సింహాలు రోజులో 20 గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. మిగిలిన 4 గంటలు మాత్రమే వేట, నడక, ప్రైడును రక్షించుకోవడంలో గడుపుతాయి. వీటి వేట ప్రక్రియ ఎలా ఉంటుందంటే, మొదట 1 లేదా 2 ఆడసింహాలు వేటాడాలనుకున్న జంతువును గమనిస్తాయి. మిగతా సింహాలు వెనక నుంచి మెల్లగా దాడి చేస్తాయి. ఒక్కసారిగా దూకి బలమైన దంతాలతో వేటాడాలనుకున్న జంతువు యొక్క గొంతును పట్టుకుంటాయి. తర్వాత అన్ని సింహాలు కలిసి గుంపుగా దాడి చేసి అవతలి జంతువుని చంపేస్తాయి. వీటి వేగం విషయానికి వస్తే, సింహం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. కానీ ఇది ఎక్కువసేపు పరిగెత్తలేదు. గరిష్టంగా 200 మీటర్ల దూరం వరకు మాత్రమే పరిగెడుతుంది. వీటి వేటలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే, ప్రతి 4 వేటల్లో ఒకసారి మాత్రమే విజయవంతం అవుతాయి. మిగిలిన 3 వేటల్లో ప్రత్యర్థి జంతువులు ఏదో రకంగా తప్పించుకుంటాయి. సింహాలు దానికంటే బలమైన మరియు ఎత్తైన ఏనుగులను కూడా ఒక్కోసారి వేటాడుతాయి. కానీ అది గుంపుగా మాత్రమే వేటాడుతాయి. అంటే వేటలో కూడా సింహానికి కష్టపడాల్సిన అవసరం చాలానే ఉంటుంది. ఇక సింహం గర్జన విషయానికి వస్తే, సింహం గర్జన ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వీటి గర్జన అడవి మొత్తం వినిపిస్తుంది. ఈ గర్జన శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అది గర్జించినప్పుడు పక్కన కానీ మనం ఉంటే మనకు చెవుడు రావడం ఖాయం. మరి సింహాలకి గర్జన వలన ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే, తమ ప్రాంతం మీద హక్కు చూపటానికి, ఇతర సింహాలను హెచ్చరించటానికి, తమ ప్రైడ్ సభ్యులతో కమ్యూనికేట్ చేసుకోవటానికి. సింహం ఒక్కసారి గర్జించిందంటే అడవిలోని జంతువుల గుండెల్లో దడబుడుతుంది. సింహాన్ని అడవికి రాజు అని పిలిచిన సింహాలు అడవిలో కంటే గడ్డి మైదానాల్లోనే ఎక్కువగా ఉంటాయి. మగసింహం తన ప్రాంతాన్ని గుర్తించడానికి చెట్లపై మూత్రం పోస్తుంది. సింహం పిల్లలు పుట్టిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు చాలా ప్రమాదంలో ఉంటాయి. ఎక్కువ శాతం సింహం పిల్లలు మొదటి 2 సంవత్సరాల్లోనే చనిపోతాయి. ఒక సింహం రోజుకు 7 నుంచి 8 కిలోల మాంసం తింటుంది. కానీ ఒక్కోసారి
40 కిలోల వరకు మాంసం తింటుంది. ఇలా సింహం ఒకేసారి 40 కిలోల మాంసం కానీ తిన్నాదంటే తర్వాత 2-3 రోజుల వరకు మళ్ళీ వేటకు వెళ్ళదు, మాంసం కూడా ముట్టదు. సింహం యొక్క జీవితకాలం అడవిలో అయితే 12-15 సంవత్సరాలు ఉంటుంది. అదే జూలో అయితే వీటికి అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. ఇక సింహానికి సంస్కృతిలో ప్రాముఖ్యత విషయానికి వస్తే, సింహం కేవలం జంతువు మాత్రమే కాదు, మనిషి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన భారతదేశ జాతీయ చిహ్నంలో కూడా అశోక సింహం ఉంటుంది. హిందూ పురాణాల్లో నరసింహ అవతారాన్ని పూజిస్తారు. సింహాసనం, సింహస్వప్నం, సింహగర్జన వంటి పదాల వాడుకలో సింహం హైలైట్గా నిలుస్తుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా సింహానికి ఉన్న గుర్తింపు విషయానికి వస్తే, ఇంగ్లాండ్ దేశ రాజచిహ్నంలో కూడా సింహం ఉంటుంది. అనేక దేశాల జెండాల్లో కూడా సింహాన్ని సింబల్గా చూపిస్తూ ఉంటారు. బౌద్ధ, జైన మతాల్లో కూడా సింహం ధైర్యానికి ప్రతీకగా చెబుతారు. ఒకప్పుడు లక్షల్లో ఉన్న సింహాల సంఖ్య మానవ వేట వలన, మానవుల నివాస ప్రదేశాలు పెరిగిపోవడం వలన, అడవులు నాశనం కావడం వలన కేవలం 25,000కు తగ్గిపోయాయి. అందుకే సింహం ఇప్పుడు IUCN రెడ్ లిస్ట్లో వల్నియరబుల్ జాతిగా ఉంది. ప్రభుత్వాలు, NGOలు సింహాల రక్షణ కోసం రిజర్వ్ అడవులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక చివరగా చెప్పుకోవలసింది ఏమిటంటే, సింహం కేవలం అడవిలో గర్జించే జంతువు కాదు, అది శక్తికి, ధైర్యానికి, రాజసానికి ప్రతీక. మన సంస్కృతిలోనూ మన మనసులోనూ సింహం ప్రత్యేక స్థానం సంపాదించింది. కానీ ఈ మృగరాజు మన తర్వాతి తరాలకు కూడా కనపడాలంటే దాన్ని కాపాడటం మన బాధ్యత. అడవిని కాపాడితేనే సింహం గర్జన తరతరాల పాటు వినిపిస్తుంది. అయితే ఇటువంటి పులికి సంబంధించిన మరో వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. అది ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి.